కానీ త్వరగా వేసిన వాళ్ళు పక్క వచ్చాను పక్క వచ్చానా ఏసులు వచ్చేసానా రాజాతోనా వచ్చేసేయండి పక్కన ఏసనా పక్కకు రావాలి మీరు. ఆ పక్క మొత్తం లేడీస్ ఇటు పక్కన మొగలు అన్నా అటు పోండి. ఇక్కడ ఎవరు ప్రెస్ కట్టాం మీరు రాజాతో ఇట్రా అన్నా ఇటు వచ్చి వెనక్కి వచ్చి మీ ఫోన్ తీయండి. శ్రావణ అలా కష్టం అన్న. ఓకే నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డిపాళెం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డిపాళెం ప్రాంతంలో ఈనాడు 50 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్లు కాలువల నిర్మాణానికి శంకుస్తారు. అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో ఈ పనులు పూర్తి చేసి ఇవ్వమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 50 లక్షల రూపాయల నిధులు ఇక్కడ సరిపో చింతారెడ్డిపాళెం గ్రామానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక్క చింతారెడ్డిపాళెమే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విలీన గ్రామాలు కానీ నగరంలో వేగవంతంగా విస్తరిస్తున్న శివారు కాలనీలు కానీ వీటన్నింటిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, ఏదైతే కరెంటు కావచ్చు, వీటన్నిటి కోసం కూడా విస్తృతంగా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధికార యంత్రాంగం అందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో వేగవంతంగా నడిపించేదానికి ఇదికెడతాను. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి నేను ప్రత్యేకంగా కోరటం జరిగింది. గత 16 నెలలుగా ఏదైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత గత 16 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నా మీద కక్షతో అభివృద్ధి పనులు ఆపేయటం జరిగింది. నా మీద కక్ష నెల్లూరు రూరల్ ప్రజల మీద చూపించాలని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఓ ప్రత్యేక ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరాలని కేవలం చూసి కాకుండా చూడటమే కాకుండా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం విస్తృతంగా
నిధులు విడుదల చేయాలని చెప్పిన కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంబంధిత మంత్రులు కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారికి మనవి చేస్తున్నా. నారాయణ గారు, మీరు రాష్ట్రానికి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ఇది మీ సొంత కార్పొరేషన్. 12వ డివిజన్ అయితే ఒక రకంగా చెప్పాలంటే మీ సొంత డివిజన్ కింద లెక్క. మీ సంస్థలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పేదవాళ్లు ఏదైతే ఎక్కువ నివసించే ప్రాంతం, ముఖ్యంగా దళితులు, ముస్లిం మైనార్టీలు, గిరిజనులు, అదేవిధంగా వెనుకబడిన వర్గాలు, సామాన్య కుటుంబాలు ఎక్కువ నివసించే ప్రాంతం. ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ చింతారెడ్డిపాళెం గ్రామస్తులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు 50 లక్షల రూపాయలతో ప్రారంభించిన పనులు ఇది అంతం కాదు, ఓన్లీ ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి అభివృద్ధి చేసేదానికి శాశ్వత కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఏది ఏమైనా చింతారెడ్డిపాళెం గ్రామస్తులందరికీ, చింతారెడ్డిపాళెం గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా తల్లి తండ్రి వయసు ఉన్న వాళ్ళకి కాళ్లకు దండం పెట్టి, నా అక్క చెల్లి అన్న తమ్ముడు వచ్చిన వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే గత ఎన్నికల వేళ ఈ యొక్క ప్రాంతంలో చింతారెడ్డిపాళెంలో నాకు మంచి మెజార్టీని ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. అంతేకాకుండా ప్రజలు కూడా ఆదరించారు, ప్రజలు కూడా ప్రోత్సహించారు. చింతారెడ్డిపాళెం గ్రామంలో నాకు మెజార్టీ రావడం అనేది నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వ ఎమ్మెల్యే గెలిచిన దానికి నాకెంతో సంతోషంగా ఉందో, దాదాపు 36,000 ఓట్ల మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వ ఎమ్మెల్యే గెలిచిన దానికి ఎంత సంతోషంగా ఉందో, ఈ ఎన్నికల్లో చింతారెడ్డిపాళెం గ్రామంలో నాకు మెజార్టీ రావడం అంత సంతోషంగా ఉంది. ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా, చింతారెడ్డిపాళెం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. కానీ త్వరగా వేసిన వాళ్ళు పక్క వచ్చాను. పక్క వచ్చానా? ఏసులు వచ్చేసానా? రాజాతోనా వచ్చేసేయండి. పక్కన